السلام عليكم ورحمة الله وبركاته والحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي الحمد لله ఈరోజు మనము అద్దర్సు థాలిస్ మూడవ పాఠాన్ని నేర్చుకోబోతున్నాము. ఇన్షాల్లా ఈరోజు మనం ఏదైతే పాఠాన్ని చదవబోతున్నామో కాస్త మీరు ఈ పాఠాన్ని శ్రద్ధగా చూసినట్లయితే మీకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఆ పదాలను కాస్త మీరు గమనించి చూడండి. మీకు ఒకే పదాన్ని రెండు రకాలుగా రాసి చూపిస్తున్నారు. సో మొదటి దాంట్లో రెండో దాంట్లో ఇక్కడ బైతున్ అల్ బైతు అని రాసి ఉంది. కితాబున్ అల్ కితాబు, కలమున్ అల్ కలము, జమలున్ అల్ జమలు. సో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. సో తేడా ఏంటి అంటే బైతున్, ఇక్కడ మనం నూరాని ఖాయిదా చదువుతున్నప్పుడు బైతున్ అంటే రెండు పేష్లు వస్తుందండి. నూరాని ఖాయిదాలు ఏమనుకున్నాం, తన్వీన్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ బైతున్లో ఇక్కడ తన్వీన్ వచ్చింది, ఆ తర్వాత చివరికి అదే బైతున్ని ఇక్కడ పక్కన రాస్తే తూ అని ఉంది. ఇక్కడ తున్, ఇక్కడ తూ. సో ఎందుకు ఇలా రాయడం జరుగుతుంది అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా, మీకు క్లాస్లో చెప్పినట్లుగా ఇది కవాయిద్ ఏంటి, నహూకు సంబంధించిన విషయాలు మీరు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మీకు రెండు ముఖ్యమైన విషయాలు నేను చెప్పబోతున్నాను. ఒకటి మారిఫా, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇలాగే, మారిఫా నకిరా, మారిఫా నకిరా. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఈ రెండు పదాలు. నేను ఈ పదాలు ఏంటనేవి చెప్తాను చూడండి. బైతున్ అంటే ఇల్లు, ఏదో ఒక ఇల్లు అన్నమాట. సో అల్ బైతు. సో ఫస్ట్ ఇక్కడ ఈ గుర్తు ఎలా వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నకిరా ఏదైతే ఉంటుందో దానికి ఎప్పుడైనా కూడా తన్వీన్ వస్తుంది. మారిఫాకి ఏంటంటే తన్వీన్ రాదు. మారిఫా అని గుర్తుపెట్టడానికి ఏంటి అంటే దానికి ఏదైనా పదానికి ముందు అలిఫ్ లామ్ వస్తే అది మారిఫా. అలిఫ్ లామ్ లేకుండా ఏదైతే పదం ఉంటుందో దాన్ని నకిరా అంటారు. అలాగే దానికి ఏంటంటే తన్వీన్ వస్తుంది. ఇలా రెండు పేష్లు వస్తాయి. అలాగే ఇక్కడ బైతున్ ఉంది కదా, అలిఫ్ లామ్ వచ్చింది కాబట్టి ఒక పేష్ క్యాన్సిల్ అయిపోయి ఒక పేష్ పెట్టామన్నమాట. రెండు పేష్లలో ఒక పేష్ క్యాన్సిల్ చేసి ఒకటి పెడతాము. సో ఇది నకిరా, ఇది మారిఫా. నకిరా అంటే చివరికి తన్వీన్ వస్తుంది. మారిఫా అంటే మొదటికి అలిఫ్ లామ్ వస్తుంది, చివరికి ఒకే ఒక పేష్ కానీ జబర్ కానీ జేర్ కానీ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, రెండు జబర్లు, రెండు జేర్లు, రెండు పేస్ట్లు ఏదైనా ఒకటి రావచ్చు. ముందు మీరు తెలుసుకుంటారు ఎప్పుడు వస్తుంది అనేది. సో ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, బైతున్ ఏదైనా ఒక పదం, ఏమీ లేని పదం, మామూలుగా ఉండే పదానికి మనం రెండు పేస్ట్ పెడతాము, ఏదైనా లేదా ఒక పేస్ట్ పెట్టి చదువుతాం అనమాట. అల్ బైతు ఏదైనా ఒక పదం చివరిలో మామూలుగా మజ్మూమ్ అంటే జొమ్మ ఉంటుందన్నమాట. సో జమ్మా అంటే ఏంటి చెప్పాను కదా ఇంతవరకే క్లాస్లో. జమ్మా అంటే ఇది పేష్ అనమాట. సో ఇప్పటి నుంచి మనం జమ్మా, ఫతహా, కసరా అన్నట్టుగానే ఈ అరబీలో మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇక్కడ బైతున్లో ఏముంది, జమ్మతైన్ అంటే రెండు పేస్ట్లు ఉన్నాయన్నమాట. అల్ బైతు, బైతున్. సో ఇది నకిరా, ఇది మారిఫా. సో అన్నిటికీ అలాగే. కలమున్ నకిరా, అల్ కలము, అల్ వచ్చింది కాబట్టి ఇక్కడ చివరికి ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇది మారిఫా. కలమున్ నకిరా, అల్ కలము మారిఫా. అలాగే కితాబున్ ఏంటిది, నకిరా. ఎందుకు నకిరా, చివరికి తన్వీన్ వచ్చింది. సో దాన్ని నకిరా అంటాము. సో ఇక్కడ చివరికి ఒకటే పేష్ వచ్చింది, అలిఫ్లాం ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, అలిఫ్లాం దేనిపై వస్తే దాన్ని మారిఫా అంటాము. అలిఫ్లాం లేకుండా వచ్చిన పదాన్ని నకిరా అంటాము. నకిరా అనడానికి చివరిలో రెండు పేష్లు వస్తాయి, రెండు జమ్మాలు వస్తాయి. జమలున్, ఇక్కడ చూడండి జమలున్, ఇది నకిరా, అల్ జమలు ఇది మారిఫా. సో ఇప్పుడు నార్మల్గా నకిరా మారిఫా అంటే ఏంటి అది చూద్దాం మనము. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకున్నారు కదా నకిరా మారిఫా అంటే ఈ పదాలు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నకిరా మారిఫా. నకిరా అంటే తన్వీన్ వస్తుంది, మారిఫా అంటే అలిఫ్లాం వచ్చి చివరిలో పేష్ జబర్ జేర్ పేష్లో ఏదో ఒకటి వస్తుంది, సరేనా. సో ఇప్పుడు నకిరా అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. నకిరా అంటే ఏంటంటే ఏదైనా ఒక మీరు అంటే ఒక ప్రత్యేకం కాని దానిది నకిరా అంటారు. ప్రత్యేకించబడిన దాన్ని మారిఫా అంటారు. సో దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించబడింది మారిఫా, ప్రత్యేకించబడనిది
నకిరా. అర్థమైందా? సో అది ఎలాగంటే బైతున్ అంటే ఏంటంటే, బైతున్ అంటే మీరు మామూలుగా మాట్లాడుతూ బైతున్ అన్నారు, అదేం బైతు అనేది తెలియదు, అది ఎవరి ఇల్లు గురించి మాట్లాడుతున్నారో కూడా తెలియదు. కానీ మీరు మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఇల్లు కొన్నారు, ఆ ఇల్లు కొన్నారని చెప్పారు ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ మధ్యలో బైత్ అంటున్నారు, అల్ బైత్ అని పెడతారు అప్పుడు. ఎందుకంటే ఆ అల్ బైత్ అనేది మీ ఫ్రెండ్కు సంబంధించిన ఇల్లు కాబట్టి అల్ బైత్ అనేది ఇక్కడ ప్రత్యేకంగా అలిఫ్లాం పెట్టేసి అది మీ ఫ్రెండ్ ఎవరైతే ప్రత్యేకంగా మీరు ఇక్కడ ప్రత్యేకించారో అల్ బైత్ అని, ఆ అలిఫ్లాం అనేది ఆ ఫ్రెండ్కి ఫ్రెండ్ వైపుకి ఏంటంటే దాన్ని జోడిస్తుంది అనమాట, అంటే ప్రత్యేకించబడింది అనమాట. అదే బైత్ అంటే చాలా ఇల్లున్నాయి, ప్రపంచంలో ఇల్లున్నాయి అని మాట్లాడుతున్నారు మీరు, అప్పుడు మీరు బైతుని అంటారు. కానీ మా ఫ్రెండ్ ఇల్లు కొన్నాడు అనగానే అక్కడ అల్ బైత్ అని పెడతారు. అర్థమైందా? అంటే నేను మీకు అర్థం కావడానికి ఒక సెంటెన్స్ చెప్పాను. సో ప్రత్యేకించబడింది మారిఫా, ప్రత్యేకించబడినది నకిరా. కితాబున్ అంటే ఎవరిదో పుస్తకం మనకు తెలియదు, అల్ కితాబ్ అంటే ఒక ప్రత్యేకమైన పుస్తకం. అది ఏ పుస్తకం అంటే అది అక్కడ ఆ సెంటెన్స్ ఏదైతే వస్తుందో, సెంటెన్స్ ఎప్పుడైతే వస్తుందో అల్ కితాబ్ అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక ప్రత్యేకమైన పుస్తకం గురించి అనమాట. ఇక్కడ అల్ కితాబ్ అంటే మారిఫా, ఒక ప్రత్యేకమైన పుస్తకం. కలమున్ అంటే ఏదో ఒక కలం, అల్ కలం అంటే ప్రత్యేకించబడిన కలం. జమలున్ అంటే ఏదో ఒక ఒంటె, అల్ జమలు అంటే ప్రత్యేకించబడిన ఒంటె. సో నకిరా అంటే ప్రత్యేకించబడనిది, మారిఫా అంటే ప్రత్యేకంగా ప్రత్యేకించబడింది అనమాట. సో ఇక్కడ చూడండి ఒక పదం ఇచ్చారు, అల్ కలము మక్సూరున్. అల్ కలము మక్సూరున్ ఇక్కడ మీకు చూపిస్తుంటూ ఏం చెప్తున్నాడు, అల్ కలం. అల్ కలం అంటే ఏంటి, ఇక్కడ ఒక ప్రత్యేకించబడిన పెన్ను గురించి చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకం అంటే అది విరిగిన పెన్ను గురించి చెప్తున్నారు. ఏమని, అల్ కలము మక్సూరున్. అల్ కలము అంటే పెన్ను, కలము. మక్సూర్ అంటే విరిగింది, మక్సూరున్ అంటే విరిగింది. అల్ కలము మక్సూరున్, పెన్ను విరిగిపోయింది. అల్ బాబు మఫ్తూహున్. అల్ బాబు అంటే దర్వాజా, తలుపు, గేటు. మఫ్తూహున్ అంటే తెరవబడింది. ఏమంటున్నాం ఇక్కడ, తలుపు తెరవబడింది, తలుపు తెరుచుకొని ఉంది. సో ఇలాగా. అల్ వలదు జాలిసున్. బాలుడు కూర్చొని ఉన్నాడు. వల్ ముదర్రిసు వాకిఫున్. మరియు, వావ్ అంటే మరియు, ముదర్రిస్ ఉపాధ్యాయుడు నిలబడి ఉన్నాడు. వాకిఫున్ అంటే నిలబడి ఉన్నాడు. సో ఇక్కడ పదాలు చూడండి, అల్ కితాబు జదీదున్, పుస్తకము కొత్తది, మరియు వల్ కలము కదీమున్, పెన్ను పాతది. జదీదున్ అంటే కొత్తది, కదీమున్ అంటే పాతది. అంటే ఇక్కడ ఏమంది, పుస్తకము కొత్తది మరియు కలము పాతది, పెన్ను పాతది. రెండో చూడండి, అల్ హిమారు సగీరున్. హిమార్ అంటే ఇంతకుముందు చదువుకున్నాం, గాడిద చిన్నగా ఉంది. మరియు వల్ హిసాను కబీరున్. హిసాన్ అంటే గుర్రం పెద్దగా ఉంది. అల్ కుర్సీయు మక్సూరున్. అల్ కుర్సీ అంటే చదువుకున్నాం కుర్చీ అని. మక్సూరున్ అంటే ఇప్పుడు పైన వచ్చింది కదా, విరిగింది అనమాట. అల్ కుర్సీ మక్సూరున్, కుర్చీ విరిగిపోయింది. అల్ మిందీలు కర్చిప్, చేతి రుమాలు. అల్ మిందీలు వసిహున్ అంటే మాసిపోయింది. అల్ మిందీలు వసిహున్, చేతి రుమాలు మాసింది, మురికిగా ఉంది. వసిహున్ అంటే మురికిగా ఉంది అన్నట్టుగా కూడా చెప్పచ్చు మీరు. అల్ మిందీలు వసిహున్, చేతి రుమాలు మాసిపోయింది లేదా మురికి పట్టింది అని మీరు చెప్పచ్చు. అల్ మాఉ బారిదున్. అల్ మావు అంటే నీరు, బారిదున్ అంటే చల్లగా ఉంది. నీరు చల్లగా ఉంది. అల్ కమరు జమీలున్. అల్ కమరు అంటే చంద్రుడు, జమీలున్ అంటే అందంగా ఉండటాన్ని జమీల్ అంటారు. సో ఇక్కడ అల్ కమరు గురించి చెప్తున్నాడు. ఏమని సమాచారం ఏమిస్తున్నారు మీకు, అల్ కమరు గురించి చెప్తున్నారు. అల్ కమరు జమీలున్, చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు అని చెప్పడానికి అల్ కమరు జమీలున్, చంద్రుడు అందంగా ఉన్నాడు. అల్ బైతు ఖరీబున్, ఇల్లు దగ్గరగా ఉంది, ఇల్లు సమీపంలో ఉంది. మరియు మస్జిద్ దూరంగా ఉంది. వల్ మస్జిదు బఈదున్. ఖరీబున్ అంటే దగ్గరగా ఉండటం, బఈదున్ అంటే దూరంగా ఉండటం. వల్ మస్జిదు మరియు మస్జిద్ దూరంగా ఉంది. అల్ హజరు సకీలున్. హజరు అంటే చదువుకున్నాం కదా, రాయి బరువుగా ఉంది. సకీలున్ అంటే బరువుగా ఉండటం. అల్ హజరు సకీలున్,
అల్ హజరు రాయి బరువుగా ఉంది, మరియు వల్ వరకు మరియు అంటే వావ్, వల్ వరకు మరియు వల్ వరకు ఖఫీఫున్ ఆకు తేలికగా ఉంది. వల్ వరకు ఖఫీఫున్, వల్ వరకు అంటే ఆకు లేదా పేపర్ అనుకోవచ్చు. వల్ వరకు ఖఫీఫున్ పేపర్ ఏంటి పేజీ చాలా తేలికగా ఉంది. అల్లబను హారున్ పాలు వేడిగా ఉన్నాయి. అల్ కమీసు నజీఫున్ చొక్కా ఏంటి అల్ కమీసు నజీఫున్, అల్ కమీసు నజీఫున్ చొక్కా శుభ్రంగా ఉంది, పరిశుభ్రమైనది. చొక్కా పరిశుభ్రంగా ఉంది. ఈ విధంగా ఏంటంటే ఈ పదాలు వాడుకలో మనం వాడుతామన్నమాట. సో వీటిని మీరు చక్కగా 1కి 2 సార్లు విని జ్ఞాపకం చేసుకొని బాగా ప్రయత్నం చేయండి, రాయండి, చదవండి. తర్వాత తమ్రీన్ వస్తుంది. ఆ తమ్రీన్ని మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. బారకల్లాహు ఫీకుం, మష్కూరీన్, జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.